నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిరుమల లడ్డూను గత పాలకులు అపవిత్రం చేశారని సీఎం చంద్రబాబు ఫైర్. నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని ధ్వజం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో పనిచేశామని అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అత్యాధునిక టెక్నాలజీతో వినియోగదారుల కోసం టాటా కంపెనీ కర్వ్ ఎస్యూవీ కూపే కార్ను తీసుకురావడం అభినందనీయమన్న మోడల్ డైరీ ఎండీ ఐశ్వర్య. తిరుమల లడ్డూను గత పాలకులు అపవిత్రం చేశారని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని తెలిసింది అని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. విషయం తెలిసి ఆందోళన చెందా. ఇప్పుడు మేము స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో పనిచేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మీరు గెలవలేరు అని కొంతమంది చెప్పేవాళ్లు, కానీ చంద్రబాబు మాత్రం 160 సీట్లు గెలుస్తున్నాం, కొడుతున్నాం అని మొదటి రోజు నుంచి చంద్రబాబు చెప్పేవారని గుర్తు చేశారు. చంద్రబాబుకు భయం లేదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్ని అవమానాలకు గురి చేసినా అధైర్యపడేది లేదని చెప్పారు. రాజకీయాల్లో అవమానాలు ఉంటాయి, భరిస్తూ ముందుకెళ్లాలని చెప్పారు అని తెలిపారు. చంద్రబాబును జైల్లో ఉంచినప్పుడు షూటింగ్ చేయలేకపోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వు అని ఒక ప్రతిపాదన చేసినప్పుడు దాని వెనక తెలివితేటలు కానీ వ్యూహాలు కానీ ఏమి లేవు. ఒకటే ఒక లక్షణం ఏంటంటే లోపల గుండెల్లో రాష్ట్రం బాగుండాలి, విభజన దగ్గర నుంచి నలిగిపోతా వచ్చాం, బాగుండాలని ఒక్క బలీయమైన కోరిక తప్ప ఇంకేం లేదు దాని వెనక. కానీ అది సాధించడానికి ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నాం, అసలు జరుగుద్దా లేదా, ఒప్పించగలమా లేదా, ఎన్ని పడి 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 కింద పడి మీద పడి ఈ రోజున ఇక్కడ గెలిచిన గౌరవ సభ్యులందరూ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అద్భుతమైన మెజారిటీతో గెలిచారంటే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని ఒక్క ఆకాంక్ష, ఒక్క బలమైన నమ్మకం, చంద్రబాబు గారి నాయకత్వం, సమర్థత, ఈ దేశాన్ని 3వసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వాన, పురంధేశ్వరు ఆయన దిశానిర్దేశంతో, పురంధేశ్వరి గారి నాయకత్వంతో తెలుగుదేశం నాయకులని చాలాసార్లు చెప్పాను, వాళ్ళందరి సమిష్టి కృషితోటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాం. నాకు చాలాసార్లు అనిపించేది, ప్రతిసారి ఏం చెప్పాను, రోడ్ల మీదకి వెళ్తున్నప్పుడు మీరు గెలవరండి, ఇప్పుడున్న వైసీపీ గెలుస్తుంది, మీరు గెలవరు. ప్రతిరోజు బయట వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు, మనతో పాటు పక్కన ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు మాట. అసలు నమ్మకం ఉన్నది ఎవరికి అంటే అసలు చెక్కు చెదరని గెలుస్తున్నాం, కొడుతున్నాం, నెగిటివ్ థాటే ఉండకూడదు, 170కి 160 కొట్టాలన్న మొదటి రోజు నుంచి చెప్పింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నమాట. మనం అనుకుంటున్నాం, చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా ఉంటారు, వ్యూహాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది కించిత్తు అధైర్యం లేదు, భయం లేదు ఆయన దగ్గర. అంటే ఆయనకున్న అపారమైన అనుభవం నేను ప్రత్యక్షంగా చూశాను, జాతీయ స్థాయిలో చూశాను,
ఆయన్ని రాజమండ్రిలో ఉన్నప్పుడు చూశాను. అసలు ఈయనకి నేను ఒకటే అనుకున్నాను లోపల కొంచెం, అంటే ఈయనకి ఏమి జరిగినా అసలు భయం అనేది ఏ క్వశ్చన్ లేదు ఈయనకి. అత్యాధునిక టెక్నాలజీతో నాణ్యమైన ధరకే వినియోగదారుల కోసం టాటా కంపెనీ కర్వ్ ఎస్యూవీ కూపే కారును తీసుకురావడం అభినందనీయమని మోడల్ డైరీ ఎండీ ఐశ్వర్య తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కారు ఆదరించాలని ఆమె కోరారు. వాహనాల తయారీలో దిగ్గజంగా పేరుగాంచిన టాటా మోటార్స్ వారు కర్వ్ ఎస్యూవీ కూపే నూతన కారును విజయవాడ నిడమానూరులో ఉన్న డీలర్ గారపాటి ఆటో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో లాంఛనంగా విడుదల చేశారు. ఎండీ కేవీఎస్ ప్రకాష్ రావు, హైకోర్టు న్యాయవాది జీవి మాధవరాజు, పిన్నమనేని సాయికృష్ణ, మోడల్ డైరీ ఎండీ ఐశ్వర్య, అతుల్ ఆటోస్ ఎండీ నీరజ్ చంద్ర, ఫైనాన్స్ కంపెనీల మేనేజర్లు సంయుక్తంగా కారును మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యధిక టెక్నాలజీతో నాణ్యమైన ధరకే కారును వినియోగదారుల కోసం టాటా కంపెనీ కర్వ్ ఎస్యూవీ కూపే కారును తీసుకురావడం అభినందనీయమన్నారు. కర్వ్ ఎస్యూవీ కూపే కారు ఎలక్ట్రికల్, పెట్రోల్, డీజిల్ వేరియంట్స్లో ఉంటాయని, 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో తయారవుతాయని కంపెనీ తెలిపారు. ఈ సందర్భంగా ట్రాన్స్మిషన్ సెగ్మెంట్లో తొలి డీజిల్ కారు ఇదేనని వారు తెలియజేశారు. ఈ కార్లు ఆధునిక హంగులతో అమర్చబడి ఉన్నాయని, ప్రతి ఒక్క వాహన ప్రేమికుడికి నచ్చుతుందని చెప్పారు. ఈ కారు ఆకర్షణీయమైన ఎక్స్షో షోరూం ప్రారంభం ధర 9.99 లక్షలు మాత్రమే అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టాటా కంపెనీ ప్రతినిధులు, గారపాటి టాటా సీఈఓ కునుమిల్లి జాహ్నవి, వినియోగదారులు, ఫైనాన్షియర్స్ తదితరులు పాల్గొన్నారు. గారపాటి వెంచర్స్ వాళ్ళు ఈరోజు టాటా కర్వ్ న్యూ మోడల్ వెహికల్ లాంచ్ చేయడానికి నన్ను పిలిచారు. నేను హైకోర్టు అడ్వకేటు. ఫస్ట్ నుంచి కూడా నేను టాటా కస్టమర్. ఇక్కడ సేవలు కూడా బాగుండేయండి. నేను సాటిస్ఫై. పేరు మా మాధవరాజు. గారపాటి టాటా షోరూమ్ నిర్వాహకులు జాన్వి గారు కొత్త ఈవీ కార్ కర్వ్ని లాంచ్ చేశాము ఇక్కడ. ఈ కార్ చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది, చాలా మంచి ఇంటీరియర్స్తో, ఎంతో న్యూ టెక్నాలజీతో లాంచ్ అయింది. గారపాటి మోటార్స్ జాన్వి గారికి కంగ్రాచులేషన్స్. మనందరికీ తెలుసు గవర్నమెంట్ జీరో కార్బన్ ఎమిషన్ వైపున ముందడుగులేస్తుంది. సో టాటా గ్రూప్ కూడా, మన భారత్ కంపెనీ టాటా గ్రూప్ కూడా
ఈ అడుగుజాడల్లో నడుస్తూ ఎంతో కొత్త మోడల్స్తో కార్స్ని లాంచ్ చేస్తున్నారు. సో మనందరం యూత్ అందరికీ అర్జ్ చేస్తుంది ఏంటంటే ఈ టాటా కంపెనీ వారి ఈవీ కార్స్ని మనం ప్రమోట్ చేద్దాం. వీల్ ఆల్సో డూ ఆర్ బిట్ ఫర్ జీరో కార్బన్ ఎమిషన్స్ విజన్ ఆఫ్ 2047. ఐశ్వర్య ఫ్రమ్ మోడల్ డైరీ, నిడమానూరు విజయవాడ బ్రాంచ్ షోరూమ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మా షోరూంలో టాటా కరూ వెహికల్ని లాంచ్ చేశాము. ఈరోజు మా షోరూంలో టాటా కరూ పెట్రోల్ వర్షన్ అండ్ టాటా కరూ ఈవీ వర్షన్ కూడా లాంచ్ చేశాము. ఈరోజు ఈ సెగ్మెంట్లో మిడ్ ఎస్యూవీ సెగ్మెంట్లో భారత్ 5 స్టార్ ఎన్క్యాప్ రేటింగ్ ఉన్న వెహికల్ టాటా కరూ మాత్రమే. ఈ సెగ్మెంట్లో స్పోర్టివ్ కూపే డిజైన్ టాటా కరూ వచ్చేటప్పటికి, కరూలో వచ్చేటప్పటికి 12.3 ఇంచెస్ అర్బన్ హై క్వాలిటీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ 9 JBL స్పీకర్స్తో వస్తుంది. దీంట్లో బూట్ స్పేస్ వచ్చేటప్పటికి 500 లీటర్స్ ఉంటుంది. ఎక్స్ట్రా కూడా 932 లీటర్స్ ఎక్స్ట్రా బూట్ స్పేస్ని కూడా మనము చూడొచ్చు ఈ వెహికల్లో, టాటా కరూలో. ఈ వెహికల్లో 6 లాంగ్వేజెస్లో వెహికల్ని మానిటర్ చేయగలిగిన వెహికల్ ఇది ఒకటే అన్నమాట. 6 లాంగ్వేజెస్లో మనం వాయిస్ కమాండ్ కానీ సన్ రూఫ్ని కానీ మనం రివీల్ చేసుకోవచ్చు. టాటా కరూలో వచ్చేటప్పటికి 3 ఇంజన్స్ ఉన్నాయండి. రివర్ట్రమ్ విత్ టర్బో చార్జర్, 2 ఈవీ ఇంజన్స్ ఉన్నాయి. దీంట్లో 45 కిలోవాట్స్ 55 కిలోవాట్స్ ఉంటుంది. వెహికల్ అయితే సేఫ్టీ మెజర్మెంట్స్లో చూస్తే భారత్ 5 స్టార్ ఎన్క్యాప్ రేటింగ్ ఉన్న వెహికల్, ది బెస్ట్ వెహికల్. స్టార్ట్స్ ప్రైస్ వచ్చేటప్పటికి ఇన్వాయిస్ ప్రైస్ 9 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది సార్. దేశంలోనే ఎప్పుడు ఏ రాష్ట్రము ఇవ్వనటువంటి వరద నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల భారీ వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి అన్ని విధాలా ఆదుకుంటున్నామని హామీ ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయం వద్ద ఇటీవల సంభవించిన వరదల్లో నష్టపోయిన ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఆర్థిక సాయం ప్రకటించిన నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో సంభవించినటువంటి వరదల దృష్ట్యా వరద బాధితుల సహాయార్థం పలు స్వచ్ఛంద సంస్థలు, వాణిజ్య సంస్థలు, రాజకీయ పార్టీలు, వాస్వి క్లబ్, న్యూట్రీ క్లబ్, లయన్స్ క్లబ్ అందరూ కష్టకాలంలో ముందుకొచ్చి వరద బాధితులకు తమకు తోచినంత సహాయం చేస్తున్నారని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో వరద బాధితులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం నుండి సహాయ సహకారాలు అందించారని, నియోజకవర్గ వరద బాధితులను ఆదుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నియోజకవర్గ శాసనసభ్యులుగా ధన్యవాదాలు తెలుపుతున్నానని, ఈ రోజు రాయదుర్గం శాసనసభ్యులు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు దాదాపు 5,000 జీన్స్ ప్యాంట్లు వర్తక సంఘం తరపున 2,000 మందికి ఈ రోజు అందజేశామని, నియోజకవర్గంలోని వరద బాధితులకు ఇప్పటి వరకు ప్రభుత్వం తరపున పాలు, గుడ్లు, నీరు, భోజనం, టిఫిన్, బిస్కెట్ ప్యాకెట్స్ అందజేశామని తెలిపారు. బుడమేరు వరద ముంపు బాధితులను ఆదుకోవడానికి ఉదారంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ప్యాకేజీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవారికి 25,000 రూపాయలు, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు, అలాగే మోటార్ బైకులకి అన్నిటిని కూడా ప్రకటించిన ప్యాకేజీ ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వరద ముంపు బాధితుల్ని ఆదుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకొచ్చింది. ఆ రోజు వరదల్లో పాల ప్యాకెట్లు అందజేసాం, మంచినీళ్ళు ఇచ్చాం, అలాగే బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం, లంచ్ ఇచ్చాం, డిన్నర్ ఇచ్చాం, అట్లాగే ఫ్రూట్స్ కానీ బిస్కెట్స్ కానీ అన్నీ కూడా ఆ రోజున సప్లై చేయగలిగాం. అట్లాగే వరద తగ్గినాక మరి ప్రొవిజన్స్ సరుకులన్నీ కూడా ఎవరికైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరుకులు పెద్ద ఎత్తున 25 కిలోల బియ్యం, కిలో మంచి నూనె, కిలో కందిపప్పు, కిలో పంచదార, కూరగాయలు అవి కూడా ఇచ్చాం. ఇప్పుడు మళ్ళా గ్రౌండ్ ఫ్లోర్లో పూర్తిగా ముంపుకు గురైన వాళ్ళకి 25,000 రూపాయలు నగదు, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 10,000 రూపాయలు ఇది ప్యాకేజ్ ఇవ్వటం వల్ల ప్రజలకి పూర్తి నష్టం రికవరీ కాకపోయినా ఎంతో చన్నీళ్ళకి వేణీళ్ళలాగా, ఎంతో వేణీళ్ళకి చన్నీళ్ళలాగా వాళ్ళ ఉపయోగం మేలు జరిగింది. అందరూ కూడా హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం కూడా చేశారు. సంతోషం. చివరి వరద
ముంపు బాధితులను ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తుందని తెలియజేస్తాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఏదైతే వరద బాధితుల సహాయార్థం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మా అధినాయకుడు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరు ఏదైతే కష్టాల్లో ఉన్నారో కార్మికులు అనేవాళ్ళు ఎక్కడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నిన్న 900 మందికి బోండా ఉమామహేశ్వరు నిత్యావసర సరుకులు పంచడం జరిగింది. మళ్ళీ వీళ్ళ బాధలు వీళ్ళ విషయాలు తెలుసుకున్న తర్వాత ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మళ్ళీ ఈరోజు కూడా అదే 900 మందికి నిలువున మునిగిపోయారు. ఏమీ ఒక్క పైసా కూడా బయటకు తీసుకురాలేకపోయారు. కట్టుకునే గుడ్డ కూడా బట్టలు లేకుండా పోయింది ఆటో కార్మికులు. కానీ మొత్తానికి మళ్ళీ ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో సిగ్నల్ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైవర్లందరికీ కూడా 900 మందికి ఇవాళ మళ్ళీ వాళ్ళు వేసుకుంటానే బట్టలు ఇచ్చిన మహానుభావుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరు. వరద బాధితులకు తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ బాధితుల సహాయార్థం పెద్ద మనసుతో ₹1 కోటి ప్రకటించారని చెప్పారు. విజయవాడ నగరంలో 50,000 కుటుంబాలకు సరుకులు అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రామలింగేశ్వర్ నగర్ కట్ట 15వ డివిజన్ కరకట్ట వద్ద వరద బాధితులకు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా కలిసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో వరద ప్రవాహానికి గురైన 4 డివిజన్లోని నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని చెప్పారు. వరదలకు చంద్రబాబు వైఫల్యం కారణం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎక్కడైనా చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు మాని పాలనపై దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికీ ప్రజలు వరద నష్ట ప్రభావంలోనే ఉన్నారన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మించిన జగన్ కు ఎప్పుడు రుణపడి ఉంటామని ఇక్కడ ప్రజలు చెబుతున్నారని అన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, మాజీ డిప్యూటీ మేయర్ ఆలచల్లారావు మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా ఉన్నామన్నారు. నిత్యావసర సరుకులు అందజేసి వారి కష్టాల్లో పాలు పంచుకున్నామని చెప్పారు. గతంలో కరకట్ట ప్రాంతానికి ఏ సమస్య వచ్చినా మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అండగా ఉండేవారని గుర్తు చేశారు. ఊహించని వరదల వల్ల నష్టపోయిన వారికి తమ బాధ్యతగా నిత్యావసర సరుకులు అందజేశామని చెప్పారు. పదిహేనవ డివిజన్లో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, అదేవిధంగా పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆళ్ళ చల్లారావు గారు ఒక నాయకత్వంలో ఏదైతే పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదేశాలతో ఆయన నాయకత్వంలో విజయవాడ వరద ప్రాంతంలో ఎవరైతే ఇబ్బంది పడిన ప్రజానీకం ఉన్నారో పార్టీ తరపున దాదాపుగా ₹1,10,00,000 ఈరోజు వాళ్ళకి అందజేసే నిత్యావసర సరుకులు అందజేసే కార్యక్రమం 15వ డివిజన్లో చేస్తాం జరుగుతుంది. దాదాపుగా 50,000 కుటుంబాలకి, విజయవాడ నగరం మొత్తం కూడా 50,000 కుటుంబాలకి ఈరోజు కావాల్సిన సరుకులు ఏదైతే బెల్లం కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, కందిపప్పు, అదేవిధంగా గోధుమ రవ్వ కానివ్వండి, అదేవిధంగా పాలు కానివ్వండి, బిస్కెట్ ప్యాకెట్లు కానివ్వండి, ఒక కుటుంబంలో ఉల్లిపాయలు, బంగాళదుంపలు అన్నీ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అందజేస్తాం గారు జరుగుతుంది. ఈరోజు చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడైనా నీళ్ళు వచ్చినా ఆ రోజు డిప్యూటీ మేయర్ గారు బెల్లం దుర్గా గారు కానివ్వండి, పెద్దలు చల్లారావు గారు కానివ్వండి, అధికారులతో మాట్లాడి మోటార్లు ఏర్పాటు చేసి వెంటనే ఆ నీళ్ళన్నీ గారు బయటికి తోరేసే విధంగా ఆ రోజు అధికారులతో సమన్వయం చేస్తున్నారు. కానీ ఈరోజు మోటార్లు పెట్టమని చెప్పిన అడిగితే గారా అంటే వాళ్ళు వైఫల్యం, నిర్లక్ష్యం, ఎక్కడా గారా ప్రజానికానికి మంచి చేయాలని చెప్పిన ఒక ఉద్దేశం ప్రభుత్వ అధికారులకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, స్థానిక శాసనసభ్యులు కానీ ఎవరికి కానీ లేదు. కేవలం ప్రమోషన్ రాజకీయాలు ప్రమోట్ అయ్యే విధంగా సోషల్ మీడియాలో లేకపోతే వాళ్ళకి సంబంధించిన మీడియాలో ప్రమోట్ అయ్యే విధంగా మాత్రమే
మొన్న జరిగిన వరదల్లో ప్రభుత్వం ప్రవర్తించింది. అతలాకుతం అయిపోయి మరి నగరం అంతా కూడా బాధలో ఉండి, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఎప్పుడో గతంలో ఒక 15 ఏళ్ల క్రితం తర్వాత మళ్ళీ వరద చూసిన మా విజయవాడ రామలింగేశ్వర నగర్ ప్రజలు కూడా అతలాకుతలం అయిపోతే మా యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం అధినేత మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా ఇక్కడున్న తూర్పు నియోజకవర్గంలో మరి ఇన్ఛార్జ్ అయినా కాదు, ఎప్పుడూ కూడా ఎల్లవేళలా బాధ్యత రహితంగా ఉండే మా యొక్క నాయకులు అవినాష్ గారి నాయకత్వంలో మరి నా 15వ డివిజన్ ప్రజానికానికి కూడా ఎవరైతే ఫ్లడ్ ఏరియాలో ఎఫెక్ట్ అయి ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ద్వారా సహాయం నిత్యావసర సరుకులు ఇస్తున్నాం. మరి ఇది 3వ విడతగా ఇవ్వటం జరిగింది. మరి 2 విడతలుగా 2 సార్లు మరి నియోజకవర్గంలో 15వ డివిజన్లోనే 4000 పాల ప్యాకెట్లు ఫస్ట్ రోజు, మరి 2వ రోజు ఒక 3000 పాల ప్యాకెట్లు ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా మంచినీళ్ళు వాటర్ బాటిల్స్ ఇవ్వటం జరిగింది. మరి 3వ విడతగా నిత్యావసర సరుకులు మరీ ముఖ్యంగా ప్రజానికాన్ని ఈరోజు ప్రజలను చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఈరోజు అవినాష్ గారు వస్తే ప్రతి ఒక్కరు కూడా బాధతో వారు తీసుకుంటాం కన్నా ముందు వారు బాధను వ్యక్తం చేస్తున్నారు. అయ్యా మీరు లేరు, మీరు లేకపోవటం వల్ల మాకు ఏం జరిగిందో మాకు తెలుస్తుంది అనే విధంగా ప్రజానీకం ప్రతి ఒక్కరు ముందు బాధ చెప్పుకునే విధంగా మా యొక్క సొంత బాధను చెప్పుకునే నాయకుడు మీరని మరి వాళ్ళే బాధ వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరు ప్రతి అమ్మ కూడా మాట్లాడే ఒకటే మాట, మీరున్నన్నాళ్ళు మాకు ఒక్క చుక్క నీరు రాకుండా లాక్ సిస్టమ్ మీ వల్ల ఏర్పడిన లాక్ సిస్టమ్ ఈరోజు అవన్నీ కూడా మెయింటెనెన్స్ లేక ఈరోజు మేము మోటార్లు పెట్టడం వల్లే ఎటువంటి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా ఈరోజు మేమందరం కూడా ముంపుకు గురయ్యాం. రిటైనింగ్ వాల్ కట్టినా కూడా ముంపుకు గురయ్యాం అని అంటే దానికి కేవలం కూడా మరి అధికారుల వల్ల ప్రభుత్వం యొక్క వైఫల్యమే అని ప్రజానికం చెప్తుంటే బాధాకరంగా ఉంది. తప్పకుండా ఏదైతే ప్రజానికం మా మీద పెట్టుకుని ఈరోజు అవినాష్ గారిని చూసి ప్రతి ఒక్కరు కూడా హక్కును చేసుకున్నారు. ఇది గెలుపోవటమి కాదు, నీ ఒక నాయకుడిని అనేది మేము మనస్ఫూర్తిగా గెలుచుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అవి ఈవీఎంల ద్వారా అవకతవకలు జరిగిన నాయకులు మాకొద్దు, ప్రజల్లో ఉండే నాయకుడు మాకు అవినాష్ గారే అని ప్రజలే చెప్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పదవితో సంబంధం లేదు, అవినాష్ గారి నాయకత్వం మరి ఏదైతే స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు చెప్పారో ప్రజల్లో ఉండే మనిషి 5 సార్లు ఆయన శాసనసభ్యుగా మంత్రివర్యులుగా చేసిన ప్రజల్లో ఉండే విధంగా ఈ రోజుకి కూడా ఇక్కడ నెహ్రూ గారి పేరు చెప్పి మేము ఆయన ఇచ్చిన ఇల్లులు అయ్యా. మరి నాన్నగారు వరద వస్తుంటే సొంత వెహికల్స్ పెట్టి మరి సామాన్లు జారేసేవాళ్ళు, కానీ ఎటువంటి ఇంటిమేషన్ లేదు. మీరుంటే మమ్మల్ని సామాన్లు కానీ మమ్మల్ని జాగ్రత్తపరిచి మమ్మల్ని మాకు బాధ కలగకుండా చూసేవాళ్ళని ప్రజానికం చెప్తున్నారు. తప్పకుండా ప్రజానికి వైఎస్ఆర్ ప్రభుత్వం అండగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ 15వ డివిజన్లో మేమందరం కూడా నిత్యం పెద్దలు చెల్లారావు గారు కానీ మా యొక్క 15వ డివిజన్ అన్నదమ్ములు నాయకులు కార్యకర్తలు అనే కాదు అందరం కూడా అందుబాటులో ఉంటున్నాం. ఏ సమస్య ఉన్నా వాళ్ళకి ఎటువంటిది ఉన్నా వైఎస్ఆర్ పార్టీ తరఫున అండగా ఉంటూ మరి ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్తుందో మరి ఏ రోజు కూడా బియ్యం ఇచ్చారని ఏది కూడా పేపర్లకు పరిమితం అవుతుంది, ప్రజానికానికి ఏది ఇవ్వట్లా. మీరు గమనించారో లేదో మీడియా మిత్రులు, ప్రతి ఒక్కరికి కూడా ఎన్యూమరేషన్ అని చెప్తున్నారు. మరి శాంతం ములిగిన వాళ్ళకి 25,000, మరి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్, ఇందులో కూడా రాజకీయాలు. మరి అక్కడ ఉంటే మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిది అయితే పారదర్శకంగా ఏ ట్రాన్స్పరెన్స్గా వాలంటరీ సిస్టమ్ ద్వారా మనకు అన్నీ తెలిసాయి. కానీ ఈరోజు నాయకులు వాళ్ళ యొక్క ఎవరైతే తిరిగారో జెండా మోసారు మళ్ళీ యాస్టీస్ ప్రజానీకం బాధపడుతుంది. పాత రోజులు వచ్చినాయమ్మా, మా కన్ను మేమే పొడుచుకున్నాం అనే విధంగా ఈరోజు ప్రజానీకం చెప్తున్నారు. తప్పకుండా ప్రభుత్వం తరపున ఏవి రావాలో ఏదైతే అవినాష్ గారు చెప్పారో మరి చిన్నగా 25,000 కాదు, కనీసం లక్షిస్తే కానీ నిరుపేద కుటుంబాలు వాళ్ళు పనికి వెళ్తేనే జరిగే రోజుల్లో ఇక్కడున్న కాలనీ అందరూ తప్పకుండా వాళ్ళందరికీ కూడా మేము అండగా ఉంటాం. ఎప్పుడు కూడా అవినాష్ గారు ఏ సాయం వచ్చినా ఇక్కడ మేము ఉంటామని అవినాష్ గారు మాకు భరోసా ఇచ్చారు. మా అధినేత మరి మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లవేళలా మాకు తోడుగా ఉంటూ ఎటువంటిది ఉన్నా కూడా మా తరపున మేమందరం కూడా అండగా ఉంటామని చెప్తూ సెలవు తీసుకుంటాం. అయితే వాళ్ళు ఇస్తామంటున్నారు, స్పాన్సర్స్ తెచ్చిన ఈ 100 ప్యాకెట్లు తెచ్చిన వాళ్ళు ఏదో షో చేసి వాళ్ళు పేపర్కి వేసుకుంటున్నారు తప్ప వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చింది అనేది ఎక్కడా లేదు. వాళ్ళు ప్యాకేజ్ అని చెప్పారు, స్టోర్ బియ్యం తీసుకొచ్చేసి ఏదో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వకుండా ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు. ఈ వరద అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి లేకపోతే విజయవాడ నగరము అతలాకుతలమైపోయేది. కృష్ణలంక వాళ్ళకి రిటర్నింగ్ వాళ్ళు అవినాష్ ద్వారా కానీ కట్టించకపోతే మొత్తం కృష్ణ అనేదే కాదు మన టౌన్ మొత్తం కూడా మునిగిపోయి ప్రజలందరూ కూడా ఎంత నష్టం జరిగేదంటే దారుణమైన నష్టం జరిగేది. అది ప్రజలు గ్రహించి ఇవాళ అవినాష్ గారు మాకు భిక్ష పెట్టారు. ఎందుకంటే ఒక్క ఇల్లు కూడా రేణుకా తోటలకు నీళ్ళు రాకుండా కాపాడిన మహానుభావుడు ఎవరన్నారంటే అవినాష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మాకు రిటర్నింగ్ వాళ్ళు కట్టించి పెట్టారు అని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఏదైతే
ఈ ఏరియా రామలింగేశ్వరంలో పేద ప్రజలు నివసిస్తున్నారంటే అది దేవినేని నెహ్రూ గారి పుణ్యమే. గతంలో 25 ముందు 37 సంవత్సరాల ముందు ఈ ప్రాంతంలో దేవినేని నెహ్రూ గారు ప్రతి వ్యక్తికి 50 గజాల నుంచి 100 గజాల్లోపు ఇళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళకి నివాసం ఏర్పాటు చేసినటువంటి ఘనత దేవినేని నెహ్రూ గారిది. దాన్ని కంటిన్యూగా వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా దేవినేని అవినాష్ గారు వాళ్ళ వెంట ఉండి వీళ్ళకి ఎన్ల వేళలా సహాయం చేస్తూ ప్రజలకి నేనున్నాను, ఇవన్నీ కూడా నాన్నగారు ఇచ్చిన ఇళ్ళు, తప్పనిసరిగా ఎక్కడ ఏం జరిగినా నేను ముందు మీకోసం ఏది ఉన్నా కూడా నేను మీకోసం కష్టపడతానని చెప్పి అవినాష్ గారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా రామలింగేశ్వరంలో గాంధీ కాలనీలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇది నెహ్రూ గారు ఇచ్చిన ఇళ్ళు, తప్పనిసరిగా కూడా అవినాష్ గారు మీకోసం కష్టపడతారని చెప్పి తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. జమిలీ ఎన్నికలంటూ మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం రాజకీయ జిమ్ముకుగా సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ పేర్కొన్నారు. రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన దాదాపు 18,000 పేజీ నివేదికపై బీజేపీ కేంద్ర కేబినెట్ చర్చించి జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలిపిందని చెప్పడం సరికాదన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండానే కేవలం బీజేపీకి చెందిన కేబినెట్ మాత్రమే చర్చించి నిర్ణయం తీసుకోవటం మంచి పద్ధతి కాదన్నారు. బీజేపీకి 2/3 మెజార్టీ కావాల్సి ఉందన్నారు. దాన్ని పక్కదారి పట్టించడానికి 1 ఎలక్షన్ 1 నేషన్ 1 లీడర్ అనే ప్రమాదకర సిద్ధాంతాన్ని ముందుకు తెస్తుందన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో వ్యతిరేకం పెరుగుతోందన్నారు. 100 రోజుల్లో మోదీ ఏం చేశారని చర్చ జరుగుతుందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీని తొలగించాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. జమిలీ ఎన్నికలకు ప్రాముఖ్యత ఉంటే జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతున్నాయని, హర్యానా ఎన్నికలకు సిద్ధమైందని, మహారాష్ట్రకు ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా విషయాన్ని ప్రక్కదారి పట్టించేందుకు జమిలీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సమైక్య విధానం కలిగి ఉన్న మన దేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యం కాదన్నారు. సిపిఐ పార్టీగా తాము జమిలీ ఎన్నికలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర కేబినెట్ ఈరోజు జమిలీ ఎలక్షన్స్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒక తీర్మానం చేసింది. అంటే రామ్నాథ్ కోవింద్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ దాదాపు 18,000 పేజీలు ఉన్నాయి. దాని నుంచి ఒక జిస్ట్ తెలియదు. అన్ని పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టడం లేదు. వాళ్ళ పార్టీ కేబినెట్లో పెట్టి చేయడం అంటే కేవలం డైవర్ట్ చేయడానికి కాదు, అది సాధ్యం కాదు. ఎందుకంటే 2/3 మెజారిటీ వాళ్ళకి కావాలి. ఒకటి ఈ 1 ఎలక్షన్ 1 నేషన్ 1 లీడర్ అనే ఒక ప్రమాదకరమైన సిద్ధాంతాన్ని మొదలుపెట్టి మోడీ గవర్నమెంట్ చూస్ చేస్తూ ఉంది. ఒకవేళ మొత్తం వ్యతిరేకత పెరుగుతా ఉంది. ఈ 100 రోజుల్లో నువ్వేం చేశావు దానిపైన విమర్శ పెరుగుతా ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపైన విమర్శలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం మోడీని మార్చాలని ఆర్ఎస్ ఒక తీవ్ర ప్రయత్నం చేస్తున్న వార్తలు వస్తున్నాయి. ప్రైమ్ మినిస్టర్ స్థిమితంగా ఉంటాడో తెలియదు. రెండో వైపు జమిలీ ఎన్నికల ప్రాముఖ్యత ఉంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మళ్ళా హర్యానా ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలు ప్రిపేర్ అవుతున్నారు. దీన్ని బట్టి ఈ అభివృద్ధి ఏం చేస్తారు అంటున్నప్పుడు కేవలం ఇష్యూని డైవర్ట్ చేసి వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పక్కన పడేయడానికి ఇది ఒక జిమ్మిక్గానే ఈ 1 ఎలక్షన్ నుంచి పెడుతున్నారు. మేము సిపిఐగా మేము మాత్రం ఇది ఫెడరల్ స్టేట్, ఇది ఫెడరల్ కంటే సాధ్యం కాదు. ఎలక్షన్ కమిషన్ అనేక మార్పులు రావాల్సి వస్తుంది. అందువల్ల 1 ఎలక్షన్ 1 నేషన్ 1 లీడర్ అల్టిమేట్ మోడీ లీడర్ అనే పద్ధతి తీసుకెళ్తారు. దీన్ని మేము అపోజ్ చేస్తా ఉన్నాం. అన్ని కులాలను అన్ని మతాలను సమదృష్టితో చూస్తూ వారి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని, ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వంటి నాయకులు తీవ్రవాదానికి బలయ్యారని, అటువంటి కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీని తీవ్రవాది అనటం అమానుషమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ అంటే బీజేపీ భయపడే పరిస్థితి వచ్చిందని స్పష్టం చేశారు. బీజేపీ దాని మిత్రపక్షం శివసేన రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం జరిగింది. కాళేశ్వరం మార్కెట్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని మతాలను అన్ని కులాలను సమదృష్టితో చూస్తూ వారి అభివృద్ధికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీని అధికార బీజేపీ పార్టీ నీచంగా మాట్లాడటం అమానుషమన్నారు. ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తీవ్రవాదానికి బలి అయ్యారని,
అటువంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని తీవ్రవాది అనటం బీజేపీ తీవ్రవాదానికి పరాకాష్ట అన్నారు. బీజేపీ అంటేనే మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటల్లో చలి కాచుకునే పార్టీ అని గోద్రా, మణిపూర్ ఘటనలకు కారణం బీజేపీ అని తెలిపారు. అగ్రవర్గాల వారికి అగ్రపీఠం వేసి అనగారిన వర్గాలను చిన్నచూపు చూడటం బీజేపీకి పరిపాటైందన్నారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రం విజయవాడలో మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్. అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పట్టుకొని బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలైతేనేమి, టెర్రరిస్ట్ అని కానీ, రాహుల్ గాంధీ గారిని చంపేయాలి అని కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా కూడా బీజేపీ పార్టీకి చెందిన నాయకులు, మోడీ గారైనా అమిత్ షా గారైనా పెదవి విప్పడం లేదు. అంటే ఏమనుకోవాలి? వారి ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం. బీజేపీ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. అంతేకాదు, ఇలాంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పనిసరి. కాబట్టి కోర్టు కూడా ఇది సుమోటో కింద తీసుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కొండపల్లిలో సుప్రసిద్ధ దేవాలయం శ్రీ సిద్ధి వినాయకుని గుడిలో గణపతి నవరాత్రుల సందర్భంగా బుధవారం నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా సుమారు 6,000 మందికి కుల మతాలకు అతీతంగా భక్తులు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని సిద్ధి వినాయకుని ఆశీస్సులు పొందారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నేతి సంధ్యారాణి, ఆలయ కమిటీ చైర్మన్ గుడిపూడి హరికృష్ణ గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన పలువురు ప్రముఖులను పూలమాల మరియు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించి నవరాత్రులు పూర్తయిన తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. కుల మతాలకు అతీతంగా నిత్యం అన్నదానం చేస్తున్న అన్నదాత అల్తాఫ్ బాబా మరియు జనసేన అధికార ప్రతినిధి అక్కల గాంధీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పచ్చిపులుసు రాము, మానస రమణ, సుబ్రహ్మణ్యం, గౌరా శ్రీను, హైదర్, బాలాజీ, కోటేశ్వరరావు, ఆర్య వైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భక్తులకు సంతృప్తికర అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా అధికారులు సమన్వయంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవంతం చేసేందుకు కృషి చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లపై బుధవారం నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, శాసనసభ్యులు వై సుజనా చౌదరిలు సంబంధిత శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు ముమ్మరం చేయాలన్నారు. భక్తుల మనోభావాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులకు సైతం సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగి పడకుండా ఇప్పటికే దేవస్థానం పటిష్ట చర్యలు తీసుకుందని, అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా మరింత అప్రమత్తంగా అధికారులు ఉండాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. దసరా ఉత్సవాల్లో ప్రతిరోజు 1,00,000 మందికి పైగా మూలా నక్షత్రం రోజు 2 నుండి 3 లక్షల మంది వరకు భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దాతల సహకారంతో తాగునీరు, పాలు, అల్పాహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మూలా నక్షత్రం రోజు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జి సృజన తెలిపారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది అమ్మవారి దర్శనానికి వస్తారన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాకు చెందిన పోలీసులతో పాటు ఇతర జిల్లాల నుండి 3,500 మంది సిబ్బంది సేవలను దసరా ఉత్సవాల్లో వినియోగించనున్నారు. ఏర్పాట్ల పరిశీలనకు ప్రతి నిర్ణీత ప్రాంతం సెక్టార్కి ఒక ప్రత్యేక అధికారి పరిశీలనలో ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. దుర్గాఘాట్ సమీపంలో గల కమాండ్ కంట్రోల్ ద్వారా దసరా ఉత్సవాల నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక శాసనసభ్యులు వై సుజనా చౌదరి మాట్లాడుతూ గతంలో కంటే మరింత మెరుగ్గా దసరా ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహించేందుకు భక్తులు సలహాలు, సూచనలు పొందేందుకు ప్రత్యేక వెబ్సైట్ ను రూపొందించాలని తెలిపారు. వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, విఐపీలు, వివిఐపీలకు ప్రత్యేక టైం స్లాట్లను కేటాయించి వారికి ముందుగానే తెలియపరిచి ఆయా సమయాల్లోనే అమ్మవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటే సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయని ఆయన సూచించారు. భక్తులకు హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసి నిరీక్షణ లేకుండా త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో అమ్మవారు 10 అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అక్టోబర్ 3వ తేదీన శ్రీ బాల త్రిపుర సుందరీదేవి, 4న శ్రీ గాయత్రీదేవి, 5న అన్నపూర్ణాదేవి, 6న శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి, 7న శ్రీ మహాచండీదేవి, 8న శ్రీ మహాలక్ష్మీదేవి, 9న శ్రీ సరస్వతీదేవి, 10న దుర్గాదేవి, 11న శ్రీ మహిషాసుర మర్దిని దేవి, 12న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అలంకారంతో దర్శనమిస్తారన్నారు. అక్టోబర్ 9వ తేదీన అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆన్లైన్ టికెట్ లేకుండా వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా రిసెప్షన్, టోల్ గేట్, హోమ్ టర్నింగ్, పున్నమి ఘాట్, విఎంసీ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, స్టేట్ గెస్ట్ హౌస్, మోడల్ గెస్ట్ హౌస్, హెడ్ వాటర్ వర్కర్స్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ల వద్ద కరెంట్ టికెట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వినాయకుడి గుడి నుండి టోల్ గేట్ ద్వారా కొండపైన హోమ్ టర్నింగ్ వరకు 3 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హోమ్ టర్నింగ్ వద్ద ఉచిత దర్శనం, విఐపి క్యూ లైన్లతో కలిపి మొత్తం 5 క్యూ లైన్లు ఉంటాయన్నారు. భక్తులకు తాగునీరు అందించేందుకు ఈ ఏడాది వాటర్ ప్యాకెట్లతో పాటు వాటర్ బాటిల్స్ సరఫరా చేయనున్నారు. కనకదుర్గానగర్ వద్ద ప్రత్యేక ప్రసాదం కౌంటర్లతో పాటు కొండపైన హోమ్ టర్నింగ్ వద్ద ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, 25 లక్షల లడ్డూలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రథం సెంటర్, మున్సిపల్ ఆఫీస్, సీతమ్మవారి పాదాలు, కుమ్మరిపాలెం, పునమి ఘాట్ వద్ద ఉచిత చెప్పుల స్టాండ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు
భక్తులు స్నానమాచరించేందుకు సీతమ్మవారి పాదాల వద్ద 500 షవర్స్, పున్నమి ఘాట్ వద్ద 100, భవానీ ఘాట్ వద్ద 100 షవర్స్ తో పాటు 150 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. భక్తులకు అమ్మవారి ఉచిత ప్రసాదం కింద పులిహోర, కట్టు పొంగలి, దద్దోషం, సాంబార్ అన్నం మహామండపం ఎదురుగా గల ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. అందరికీ నమస్కారం. మనకి ఈ సంవత్సరం జరగబోయే దుర్గా ఉత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ ఏవైతే జరగబోతున్నాయో దానికి సంబంధించి ఏర్పాట్ల మీద సమీక్ష చేసుకోవడం జరిగిందండి. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు, సిపి గారు, ఇతర అధికారులందరూ టెంపుల్ అందరితో కలిపి కోఆర్డినేషన్ మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఒక ప్రాథమికమైన మీటింగ్ చేసి ఏ డిపార్ట్మెంట్ ఏ బాధ్యత తీసుకోవాలి అనేది ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగా బిజినెస్ యాజ్ యూజువల్గా కాకుండా ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా భక్తులకి ఈజ్ ఆఫ్ దర్శన్ అయ్యే విధంగా ఇంకా ఏ విధమైన ఏర్పాట్లు చేస్తే మనం భక్తులకి అనుకూలంగా ఉన్న ఏర్పాట్లు చేయగలుగుతామనే దాని మీద డిస్కషన్స్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మాకు చాలా విలువైన సూచనలు చేశారు. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎంత ప్రొఫెషనల్గా చేస్తుందో అంత ప్రొఫెషనల్గా చేయడానికి అవసరమైతే ఏజెన్సీ సహాయం తీసుకోవటం. సో గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్లో గౌరవ వెస్ట్ ఎమ్మెల్యే గారు, శ్రీ సుజనా చౌదరి గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, డీసీపీ గారు అందరం కూడా వివిధ శాఖల నుంచి వచ్చిన దాదాపు 13 శాఖల నుంచి వచ్చిన అందరం కలిసి ఈరోజు ఈ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు ఆశించిన విధంగా ఈసారి కొంత ఇన్నోవేటివ్గా, కొంత మెరుగ్గా సౌకర్యాలు అందించేలాగా అన్ని ఏర్పాట్లు చేయడానికి సన్నద్ధమవుతున్నాం. పోలీస్ శాఖ నుంచి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిబ్బందితో పాటు బయట జిల్లాల నుంచి దాదాపు 3,500 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తించడానికి వస్తున్నారు. ఈసారి కొంత విఐపి పాసెస్ ఏదైతే ఉన్నాయో ఈ విఐపి పాసెస్ని కొంత క్రమబద్ధీకరించడం, అదేవిధంగా కొంత బస్సెస్ కావచ్చు, లేదంటే విఐపి వెహికల్స్ కావచ్చు, అదేవిధంగా వికలాంగులకు, సీనియర్ సిటిజన్స్కి వారికి సౌకర్యాలు మెరుగ్గా కల్పించడం కావచ్చు, ఇటువంటి అన్నిటి మీద కూడా మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. శాఖల మధ్య సమన్వయం ఉండేలాగా ఈసారి ఏదైతే సెక్టార్స్ ఉన్నాయో అవన్నీ కూడా కోర్ట్ అడ్మినిస్ట్రేట్ చేసుకుంటూ ప్రతి సెక్టార్లో ఒక సభ్యుడు ఉండేటట్టు, ప్రతి శాఖకు సంబంధించి ఒక వ్యక్తి ఉండేటట్టు, వాటన్నిటి కూడా ఒక కమాండ్ అండ్ కంట్రోల్ ఒక వ్యక్తి చేతిలో ఉండేటట్టు ఈరోజు మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నా రిక్వెస్ట్ మేరకు కలెక్టర్ గారి మీటింగ్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా 15 రోజుల ముందే పెట్టేవాళ్ళం, కానీ వరద మూలాన దీన్ని డిలే చేయవలసి వచ్చింది. అయితే ముఖ్యంగా దివ్యాంగులకి, సీనియర్ సిటిజన్స్కి, భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎటువంటి రకమైన ఇబ్బంది ఉండకూడదని, తర్వాత రెగ్యులర్గా వచ్చే భక్తులకు కూడా ఆహ్లాదకరంగా దర్శనం చేయించుకొని, అమ్మవారి దర్శనం చేయించుకొని సంతోషంగా వెనక్కి వెళ్ళే విధంగా ఎంతవరకు చేయగలం అనేది. ఎందుకంటే కలకటాలో దుర్గా ఉత్సవాలు అనాది నుంచి చేస్తూ ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది వస్తారు అక్కడికి. సో అక్కడి నుంచి కూడా కొన్ని నేర్చుకొని దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయటం. ఇది మొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయినాక ఇది మొట్టమొదటిసారిగా వచ్చిన పండగ కాబట్టి అది చేయటం. దాంతోపాటు ఈ భక్తులు ఈ దసరా ఉత్సవాల మూలాన లోకల్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండడానికి కమిషనర్ గారు కూడా అనేక విధాలుగా ఆయన ఆలోచిస్తూ ఉన్నారు ఎలా చేయాలనేది. అట్లాగే లోకల్గా అనేక మతాల వాళ్ళకి కూడా ఎటువంటి రకమైన ఇబ్బంది లేకుండా ఎవరికి నమ్మకం ప్రకారం వాళ్ళు చేసుకునే విధంగా చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. సుమారుగా 13 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయినాయి. వాళ్ళందరికీ కూడా వాళ్ళ రోలు, రెస్పాన్సిబిలిటీ ఏంటనేది చెప్పాం. ఈఓ గారు కూడా చక్కటి ప్రజెంటేషన్ చేశారు. దాన్ని ఇంప్రూవ్ ఎలా చేయాలనే దాని మీద అందరం కోఆర్డినేట్ చేసి చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా మన తిరుమలలో బ్రేక్ దర్శనం కాన్సెప్ట్ని ఇక్కడ కూడా తీసుకొచ్చి ఇంకా కొంత ఇంప్రూవ్ చేయాలనేది మా ఉద్దేశం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ఆపరేషన్, గేట్ల దగ్గర బోట్లు తొలగించే ప్రక్రియ ముమ్మరం చేశారు. ఒక బోట్ను తొలగించిన ఇంజనీరింగ్ నిపుణులు లోకల్ బోట్లతో పునమి ఘాట్ ఒడ్డుకు తెచ్చారు. ఇంకా గేట్లకు అడ్డుపడి ఉన్న బోట్లని తీసే పనిలో ఉన్నారు.
విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని బీఆర్టీఎస్ రోడ్లో గుంతలకు ప్యాచ్ వర్క్ చేపిస్తే దాన్ని రాజకీయం చేసి పనులు నిలిపివేయడం దారుణమని 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలిత అన్నారు. దీనిపై శ్రీనివాస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీఆర్టీఎస్ రోడ్లో పెట్రోల్ బంక్ విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. దీనిపై వైసీపీ కార్పొరేటర్ శర్వణమూర్తి రాజకీయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తమపై అవాస్తవాలు వార్తాపత్రికల్లో రాపిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఇవాళ ఇప్పుడు 28వ డివిజన్లో నిన్న జరిగిన సంఘటన ఇవాళ సాక్షి పేపర్లో వచ్చిన దాన్ని బేస్ చేసుకుని అసలు నిజం అనేది ప్రజలకు తెలియాలి. 5 సంవత్సరాలు అన్యాయంగా బలైపోయిన ప్రజలు ఇంకా వీళ్ళ మోసాలతో బలవకూడదు. నిజం అనేది ప్రజలకు కళ్ళ కట్టినట్టు తెలియజేయాలని నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 28వ డివిజన్ కార్పొరేటర్గా ఇక్కడ వచ్చేప్పటికి బీఆర్టీఎస్ రోడ్లో 28వ డివిజన్లో ప్యాచ్ వర్కులు జరుగుతున్నాయి. ఆ ప్యాచ్ వర్కుల్లో భాగంగా బీఆర్టీఎస్ రోడ్లో రవీంద్ర భారతి స్కూలు, చైతన్య కాలేజ్ అన్నీ ఉన్నాయి. ఈ రోడ్లో నుంచి పిల్లలు చాలామంది ఆ స్కూల్కి వెళ్ళటం జరుగుతుంది. నాకు పేరెంట్స్ కొందరు అమ్మమ్మ గుంటలు ఉన్నాయి, ఈ పిల్లలకి ఇబ్బంది అవుతుంది, దాన్ని పూడిపించండి, కొంచెం ఏదో చేయించండి పని అని అంటే ఆ ప్యాచ్ వర్కులు ఇక్కడ ఇట్లా చేయండి అని నేను చెప్పేలా. పక్క డివిజన్ కార్పొరేటర్ గారు ఆయనకి ఏం ప్రాబ్లమో ఏంటో నాకైతే తెలీదు. కనీసం ఒక కార్పొరేటర్గా మేడం ఎందుకు చేయించుతున్నారని కూడా నన్ను అడగకోకుండా గారికి ఫోన్ చేసి అక్కడ ఎందుకు చేయించుతున్నారు, ఆపేయండి ఆ వర్క్ అని చెప్పారంట. దాన్ని శ్రీనివాస్ గారు ఏఈ గారికి చెప్పి ఆపేయమని చెప్తే నేను ఎమ్మటే గారికి ఫోన్ చేశాను. నాకు తెలిసినమ్మటే గారు ఎందుకంటే ఆపమంటున్నారు అని అంటే, ఏంటో మేడం నాకు తెలియదు, నా పేరు చెప్పండి, కమిషనర్ టేబుల్ మీద పెడతాను. ఎందుకండి అబద్ధాలు? గారు ఇప్పటికైనా మారిపోతే వైసీపీ గవర్నమెంట్లో లాగా ప్రజలు పక్కదోవ పట్టించే విధంగా కాకుండా నేను చేసిన పని ఏంటో తప్పేంటో గారు వచ్చి ఇక్కడ చూపించాలి. పెట్రోల్ బంక్ అని వాళ్ళ పేపర్లు వేశారు. పెట్రోల్ బంకుకి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. పెట్రోల్ బంకు వైసీపీ గవర్నమెంట్లో ఇచ్చారు. పెట్రోల్ బంకు నుంచి శర్వణమూర్తి గారికి ఏమైనా అన్యాయం జరుగుంటే అది పెట్రోల్ బంక్ వాళ్ళతో మాట్లాడుకోవాలా, ఆయనకి ఏమైనా లబ్ధి కావాలి అనుకుంటే వాళ్ళతో మాట్లాడుకోవాలి. అంతేగాని నా మీద బురద జిమ్మాలని చెప్పని పక్క డివిజన్ రిపోర్టర్ గారిని పట్టుకొచ్చి, నా డివిజన్లో సాక్షి పేపర్ రిపోర్టర్ కాకుండా పక్క డివిజన్ రిపోర్టర్ని పట్టుకొచ్చి ఇక్కడ ఫోటోలు వేసి రాయాల్సినంత అవసరం ఏమొచ్చింది? దానికి నేనేమన్నా సహకారమా? ఇప్పుడు నేను టౌన్ ప్లానింగ్ వాళ్ళని అడిగితే వాళ్ళు వచ్చి మార్కింగ్ ఇప్పుడు ఇస్తున్నారంటే టౌన్ ప్లానింగ్ నిద్రపోతుందా? నేను ప్రతిదీ కౌన్సిల్ అయినా సరే, బయట అయినా సరే, నేను ఇది 3వ కార్పొరేటర్ని ఇదే విధంగా ఉంటా. ఎందుకనంటే నేను తప్పు చేయను. నాకు పెట్రోల్ బంక్ నుంచి ఏ లబ్ధి అక్కర్లా. వాళ్ళు బతికేది వాళ్ళు బతుకుతున్నారు. పర్మిషన్ ఇచ్చినోడు ఇచ్చాడు, కట్టుకొని ఇచ్చిన వాళ్ళు కట్టుకొని ఇచ్చారు. నాకేంటండి సంబంధం? నువ్వు ఇవాళ నీకు లబ్ధి లేదని వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నావా? శర్వణమూర్తి గారిని వచ్చి మాట్లాడమని ధైర్యం ఉంటే ఇప్పుడు నేను వచ్చాను కదా. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బుడమేరు వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆఫీసర్లు మరియు సిబ్బంది సహకారంతో బాధితులకు నెల రోజులు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఊహించని ఘోర విపత్తుకు నిరాశ్రయులైన ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు సహాయం అందజేశామని ఆర్గనైజేషన్ ప్రతినిధి రమేష్ తెలిపారు. పాయకాపురంలోని ఋషి స్కూల్లో బుడమేరు వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి రమేష్ మాట్లాడుతూ తమ సిబ్బంది మొత్తం కొంత నగదును కూడగట్టి వరద బాధితులకు అందజేయాలనే ఉద్దేశంతో 50 కుటుంబాలను సెలెక్ట్ చేసి వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు అందజేసినట్లు చెప్పారు. సామాజిక సేవ చేయాలనే ధ్యేయంతో తమ చేతనైనంత సహాయం చేసినట్లు తెలిపారు. భగవంతుని ఆశీస్సులతో వారు కష్టాల నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఋషి
విద్యా సంస్థల చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గుంటూరు, విజయవాడ పీఎఫ్ ఆఫీస్కి సంబంధించిన సిబ్బంది వరద బాధితులకు సహాయం చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమానికి గుంటూరు కమిషనర్, విజయవాడ కమిషనర్ రావడం ఆనందంగా ఉందన్నారు. 25 కేజీల బియ్యం, వంట సామాన్ల, నిత్యావసర సరుకులు, ప్లేట్లు, గ్లాసులు అందించడం జరిగిందని చెప్పారు. స్కూల్ తరపున పీఎఫ్ ఆఫీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, రీజనల్ ఆఫీస్ గుంటూరు ఆఫీసర్స్ మరియు స్టాఫ్ అందరి సహకారంతో ఈ మధ్యకాలంలో మన విజయవాడలో ఘోర విపత్తు వరదకి చాలామంది నిరాశ్రయులయ్యారు. వాళ్ళకి కొద్దిగా మా హెల్పింగ్ హ్యాండ్గా ఒక చిన్న సహకారం చేయాలనే ఆలోచనతో స్టాఫ్ మెంబర్ అందరూ కలిసి కొంత అమౌంట్ని కూడగట్టి ఈ రోజున ఒక 50 ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి ఈ స్కూల్లో వాళ్ళకి నెలసరి కావాల్సిన సామాన్లు ఏదైతే పప్పు, ఉప్పు, 25 కేజీస్ రైస్, కంచాలు, ప్లేట్లు ఇలాంటివి మా వంతు సహకారంగా, ఎందుకంటే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ యొక్క ముఖ్య ధ్యేయమే అది, సోషల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ ఇది. సో అందువల్ల సామాజిక సేవ మెయిన్ ఎయిమ్ కాబట్టి మాకు తోచిన వాటిలో కొంత అమౌంట్ని పోగు చేసి ఈ రోజున ఈ బాధిత కుటుంబాల వారికి మా సహాయ సహకారాలు అందించడం అయింది. మేము అందరి తరఫున కూడా వాళ్ళ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉండాలని, ఈ కష్టాల నుంచి వాళ్ళు త్వరగా కోలుకోవాలని అందరం తరఫున మేము వాడిని మంచి రోజులు రావాలని, అందరూ వాళ్ళ ఫ్యామిలీలతో సుఖంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు. నా పేరు రమేష్ బాబు అండి. నేను స్టాఫ్ రిక్రియేషన్ క్లబ్ జనరల్ సెక్రటరీ, రీజనల్ ఆఫీస్ గుంటూరు అండి, ఈపీఎఫ్. థ్యాంక్ యూ. ఈరోజు పిఎఫ్ ఆఫీస్ గుంటూరు మరియు విజయవాడ ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి మా స్కూల్లో ఉన్న టీచర్స్ అందరికీ కూడా ఒక 25 కేజీల బియ్యము, అలాగే నిత్యావసర సరుకులైనటువంటి అన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీదుగా అందించడం జరిగింది. మరి గుంటూరు కమిషనర్ గారు వచ్చారు, అలాగే విజయవాడ కమిషనర్ గారు కూడా మా స్కూల్కి వచ్చి వాళ్ళ చేతుల మీదుగా మా దగ్గర ఉన్న టీచర్స్, అలాగే మిగతా బయట ఉన్న వాళ్ళు కొంతమందికి కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించారు. 50 మందికి 25 కేజీల చొప్పున బియ్యాన్ని, అలాగే మిగతా వంట వస్తువులు కూడా కొన్నిటిని ఇవ్వగలిగారు. దానికి మా ఋషి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ తరపున పిఎఫ్ ఆఫీస్ వారికి, ఆఫీస్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాసరావు, ఋషి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చైర్మన్. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమల లడ్డూను గత పాలకులు అపవిత్రం చేశారని సీఎం చంద్రబాబు ఫైర్. నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని ధ్వజం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో పనిచేశామని అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అత్యాధునిక టెక్నాలజీతో వినియోగదారుల కోసం టాటా కంపెనీ కర్వ్ ఎస్యూవీ కూపే కార్ను తీసుకురావడం అభినందనీయమన్న మోడల్ డైరీ ఎండీ ఐశ్వర్య. టీ న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.